200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేసేవాళ్లమై కానీ గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో దివాలా తీసిన విద్యుత్ శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కోమటిరెడ్డి చెప్పారు. త్వరలో సమర్థుడైన అధికారిని నియమించి వచ్చే నెల నుంచే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీకి సంబంధించి వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? గత వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు అనేక విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి విమర్శల్లో ఈ విద్యుత్ అంశం మీదే వారు ప్రధానంగా తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే వెంటనే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఈ మంత్కు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపించినట్టు కూడా మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బగ్గుమన్నాడు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. బీఆర్ఎస్ నేతలకి ఆయన ఇవాళ ఒక వార్నింగే ఇచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రకంగా కొన్ని మేము రెచ్చగొట్టింటే మీ పరిస్థితి ఏమైంది? కనీసం మీరు ఫామ్ హౌస్ కూడా మీరు దాటి ఉండరు అనేది కూడా ఇవాళ ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మేము ముందుగానే చెప్పా, ప్రభుత్వం రాగానే 100 రోజులు ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. 100 రోజులు ఈ 6 గ్యారెంటీలు అనేది మస్ట్ అండ్ షుడ్గా మేము ఖచ్చితంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా మేము చెప్పినా కానీ వీరు ఈ రకంగా కామెంట్ చేయడం ఏంటని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన మరొక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితులన వచ్చే నెల 200 యూనిట్లకు సంబంధించిన ప్రతి ఒక్క గృహానికి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు కూడా మేము అమలు చేయబోతున్నాం అనేసి కూడా ఆయన గంటాపదంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని వెలగబెట్టారు, కానీ విద్యుత్ శాఖని 72,000 కోట్ల దాకా కూడా అప్పుల్లో కూరుకుపోయేలాగా చేశారు. అప్పుడున్నటువంటి జెన్కో ప్రభాకర్ కూడా ఈ రకమైన అప్పుల్లో కూరుకుపోయేలాగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయడానికే మాకు ఇంతవరకు సమయం పెట్టింది. ఖచ్చితంగా కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఒక ప్రక్షాళన జరిగింది కాబట్టి ఒక మంచి ఆఫీసర్ని నియమించుకొని మేము దాన్ని గాడిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతాంగానితో పాటు ఇటు గృహ సముదాయాలతో పాటు ఖచ్చితంగా 200 యూనిట్లు మేము చెప్పినట్టుగానే మేము చేసి చూపెడతామనేసి కూడా ఆయన ఇవాళ ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే బీఆర్ఎస్ చేసినటువంటి ఇవాళ విమర్శలకు మంత్రి ఇచ్చినటువంటి రిప్లై బీఆర్ఎస్ నేతలకు చాలా గట్టిగానే తగిలింది చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క 200 యూనిట్లు అనేది అమలు చేయబోతుంది కాబట్టి ప్రజల్లో విరివిగా విస్తృతంగా కూడా వారికి అవగాహన కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది కూడా వాళ్ళకి మరొకసారి చెప్పాలంటూ కూడా ఆయన నాయకులకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోటు బడ్జెట్ ఉండడం వల్ల పైగా ఆ యొక్క డిపార్ట్మెంట్ జెన్కో డిపార్ట్మెంట్ అంటూ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరు ఏ డిపార్ట్మెంటు, ఎవరు దేనికి ఇంత అప్పులు ఖర్చు పెట్టారు, ఇంతవరకు కూడా అప్పులు పెట్టారు కాబట్టి అవన్నీ కూడా మాకు సరైన వివరాలు మాకు రాలేదు. ఆ గాడి పెట్టిన తర్వాత మాత్రమే ఈ యొక్క మేము ఇంప్లిమెంటేషన్ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ వచ్చినటువంటి వారం రోజులనే పూర్తిస్థాయి 6 గ్యారెంటీలను కూడా మేము అమలు చేసేటోళ్ళం. కానీ ఇక్కడ ఆర్థిక లోటు కానీ వారు చేసినటువంటి తప్పులు కానీ ఈ అప్పుల చిట్టా కానీ పూర్తిగా ప్రజలకు వివరించాలి, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి వారికి తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఆగాము. కాకపోతే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పట్టు పెంచుకున్నది కాబట్టి ఒక అవగాహన వచ్చింది కాబట్టి అప్పులు ఎన్ని ఉన్నాయి, గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి మేము 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా కూడా వచ్చే నెల నుంచి కూడా చేయబోతున్నాం. ఇప్పటికే 2 బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు మేము 2 కార్యక్రమాలు కూడా అమలు చేసాం. ఒకటి వచ్చి విద్యుత్ బస్సు అయితే ఉంది,
తర్వాత ఎంతమంది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించినటువంటి విషయం అవి కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేశాం కాబట్టి ఇప్పుడు మరొక 2 రాబోతున్నాయి. ఒక్కొక్కటి 100 రోజులు అనుకున్నా కూడా 100 రోజుల్లో మేము ఏమైతే అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చెప్పామో అవన్నీ మస్ట్ అండ్ షుడ్గా మేము అమలు చేయబోతున్నాం. వీరు చేసే చౌకబారు విమర్శలకు మేము పట్టించుకోం. కాకపోతే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కానీ వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. గతంలో మేము ఒకవేళ అలాగ చేసుకుంటే నిరుద్యోగ వృత్తి మీద చేసేటోళ్ళం, దళిత బంధు మీద చేసేటోళ్ళం, అతను అనేక అంశాలపైన కూడా మేము ప్రజల్ని రెచ్చగొట్టి మీ ఫామ్ హౌస్ మీ మీద పంపించేటోళ్ళం. కానీ మేము ఎప్పుడు కూడా అలా చేయలేదు. చాలా హుందాతనంగా మేము వ్యవహరించాం. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి హుందాగా వ్యవహరించండి అంటూ కూడా చాలా డైరెక్ట్గానే ఇవాళ ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేసేవాళ్లమని, కానీ గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దివాలా తీసిన విద్యుత్ శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కోమటిరెడ్డి చెప్పారు. త్వరలో సమర్థుడైన అధికారిని నియమించి వచ్చే నెల నుంచే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీనిచ్చారు. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ళ ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం.